రాహుల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేసుకున్నాం. దాన్నే బొరుగులు ఉప్మా అని కూడా అంటారు. దానికి కావలసిన పదార్థాలు: బొరుగులు, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ బొరుగులు నానబెట్టి పెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఫుల్ వాటర్ పోసి బాగా బొరుగుల్ని కడిగి తీసి పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత ఇట్లా. ఇప్పుడు మట్టి ఇసుక ఏమన్నా ఉన్నా కానీ అడుక్కుపోతుంది. బొరుగులన్నీ పైన తేలుతూ ఉంటాయి. నానిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇట్లా బాగా కడిగి పెట్టుకోవాలి. బొరుగులు వాటర్ అంతా పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బొరుగులు వాటర్ అంతా పీల్చుకొని ఇట్లా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇట్లా పిండి తీసుకోవాలన్నమాట. ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని బొరుగులు. ఇట్లా పైనవి తీసుకొని ఇట్లా బాగా స్క్వీజ్ చేసి ఇట్లా తీసుకోవాలి. రాహుల్, నేను ముగ్గురికి సరిపోయే క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి 2 పెద్ద సైజు ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మనకు కావాల్సినంత కారం చూసుకొని వేసుకోవాలి. రాహుల్, ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇది బొరుగులు ఉప్మా చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది నా స్టైల్లో చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర చిటపట అంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ వస్తే చాలు. ఇప్పుడు 1/2 స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న బొరుగులు వేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి.
రాహుల్ ఉగ్గాని రెడీ అయింది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుందాం. ఇష్టం ఉండే వాళ్ళు కొంచెం నిమ్మకాయ కూడా చల్లుకోవచ్చు, నిమ్మకాయ రసము. రాహుల్ ఉగ్గాని రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. రాహుల్ వేడివేడి ఉగ్గాని రెడీ.